ఈరోజుటి వీడియోలో ఎంతో హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే క్యారెట్తో చేసిన రవ్వ లడ్డూలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్గా పిల్లలైతే క్యారెట్ అంటే అస్సలు ఇష్టంగా తినడానికి చూడరు కదా. ఇలా క్యారెట్తో చేసిన రవ్వ లడ్డూలు అయితే చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. చూడండి చాలా బాగున్నాయి, ఒక్కసారి ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇక్కడైతే నేను 4 క్యారెట్స్ అయితే తీసుకున్నాను, అంటే ఒక పావు కేజీ వరకు అయితే క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్యారెట్స్ని అయితే మంచిగా తురుమేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు క్యారెట్ తురుము అయితే వచ్చింది 4 క్యారెట్లకి. అండ్ 1 కప్ క్యారెట్ తురుము అండ్ 1 కప్పు రవ్వ సేమ్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 కప్పు వరకు అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే 1 కప్పు రవ్వ అయితే వేసుకోవాలి. ఈ రవ్వని కూడా ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ మనం 1 కప్పు క్యారెట్ అండ్ రవ్వకి ఇక్కడ 3/4 కప్పు వరకు అయితే షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ 3/4 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువగా స్వీట్ తినాలి అనుకునే వాళ్ళైతే 1 కప్ షుగర్ అయితే వేసుకోవచ్చు. లేదు అంటే 3/4 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇందులోనే ఒక పావు కప్పు వరకు అయితే మిల్క్ అయితే వేసుకోవాలి. మిల్క్ వేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీంట్లో మంచి సువాసన కోసం ఇందులో విలాయచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 2-3 విలాయచీ మంచిగా దంచేసుకొని వేసుకొని కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా టెక్చర్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. చల్లారినాక మీకు కడాయి నుంచి ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది. అప్పుడు మీకు లడ్డూలు కట్టుకోవడానికి చుట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిల్లలైతే క్యారెట్తో చేసిన రవ్వ లడ్డూలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నార్మల్ లడ్డూల కంటే కూడా ఈ క్యారెట్ రవ్వ లడ్డూలు అయితే చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా నోట్లో వేస్తే ఇలా వేస్తే అలా కరిగిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి. సమ్మర్ హాలిడేస్ కదా, చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇంకా ఇలా చల్లారినాక లడ్డూలను అయితే మనము చక్కగా చుట్టేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మరి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీరైతే వెంటనే వీడియో చూసేయచ్చు. ఇంకా ఈ క్యారెట్ రవ్వ లడ్డులని ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. మరి బాయ్ బాయ్.